మనతో ఇప్పుడు శివలీల గారు ప్రముఖ అడ్వకేట్ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. 6 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్ధురాలు వరకు రక్షణ లేకపోతుందని చెప్పి వైసీపీ నాయకులు పదే పదే చేస్తున్న ఆరోపణలు. దానికి తోడు చూస్తే కనుక గత కొంతకాలంగా చూస్తే ఇటు తూర్పుగోదావరి జిల్లాలో కానీ లేదంటే మొన్న జరిగిన ఇటు తంబలపల్లి దగ్గర జరిగినటువంటి ఏదైతే సంఘటనలు ఉన్నాయో ఈ సంఘటనలు కానీ ఎలా చూడాలంటారు మేడం? నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అనుకోవాలంటారా? లేదండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ మారి ఈ ప్రభుత్వం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అధికారంలోకి అప్పటి నుంచి మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా కొన్ని సెక్యూరిటీగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా మహిళల కోసం ప్రత్యేకంగా శక్తి యాప్ ద్వారా కూడా మహిళలకి ప్రత్యేకమైన రక్షణ కల్పించడం జరుగుతుంది. గత గవర్నమెంట్లోనే మహిళలకు రక్షణ అనేది లేదు. దిశ చట్టం అని చెప్పి పెట్టి దాన్ని చట్టబద్ధం కూడా చేయకుండా ఊరికే పేరుకి దిశ అని పెట్టి మహిళలకు ఎలాంటి రక్షణ లేకుండా ఎన్నో జరిగినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు చాలా ప్రొటెక్షన్ ఉంది, చాలా క్రైమ్ కూడా తగ్గింది. ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలు ఏమైతే ఉన్నాయో అవి కూడా ఇక ముందు జరగవు. దానికోసం కూడా మన చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి తప్పుడు మహిళల మీద అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ రోజు నుంచి వాళ్ళకి అదే చివరి రోజు అని హెచ్చరించడం కూడా జరిగింది. అయితే దాని అర్థం ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుంటుంది, మహిళలకు రక్షణ ఉంది, మహిళలు ఇలా చేస్తే మహిళలు ఎవరు కూడా ఊరుకోరు, చట్టం ఊరుకోదు అన్న దాని ఉద్దేశంతో వీళ్ళు ఎవరికి వాళ్ళే ఆ భయంతో ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. అటు ఉరేసుకోవడమో లేదంటే చెరువుల్లో దూకడమో. అదేంటంటే చట్టబద్ధంగా వీళ్ళు ఎలా చర్యలు తీసుకుంటారు, ఇక మాకు ఇక్కడ ఇక తిరిగే పని లేదు, పబ్లిక్లో తిరగడానికి కుదరదు అని చెప్పి వాళ్ళకి వాళ్ళే అలా అఘాయిత్యం చేసుకోవడం జరుగుతుంది. ఇది చాలా మంచి మార్పు అండి. అంటే ఇక్కడ మేడం మీరు ఆ మాట అన్నారు, ఎవరికి వాళ్ళు ఆత్మహత్యలు లేదంటే కనుక వాళ్ళకి వాళ్ళు శిక్షించుకుంటున్నారు అని. అంటే దీనికి ఒక కొత్త పదం కనిపెట్టారండి మన జై భీమ్ రావు పార్టీ అధ్యక్షుడైనటువంటి జడ శ్రావణ్ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్లో చట్టం తన పని తను చేయటం లేదు, వాటర్ ఎన్కౌంటర్ చేస్తుంది. దాని స్పెషలిస్ట్గా మన హోమ్ మినిస్టర్ అయిన వంగల్పూడి అనిత గారికి నేను ఒక బిరుదు ఇవ్వాలనుకుంటున్నాను, వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఒక బిరుదు ఇవ్వాలనుకుంటున్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగానే వీటన్నింటినీ వాటర్ ఎన్కౌంటర్స్ అనే అనుకోవచ్చు అంటారా మేడం? మరి అంటే వాటర్ ఎన్కౌంటర్ అనే పదం అనేది అసలు వాడకూడదు. ఎలా చెప్తారు ఆయన? నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు, బేస్లెస్ అవంటే అలిగేషన్స్ అండి, అలాంటివి చేయకూడదు. ఆయన ఒక అడ్వకేట్ అయ్యుండి, ఒక సీనియర్ అడ్వకేట్, ఒక హైకోర్టు లాయర్ అయ్యుండి ఆల్రెడీ అతను ఒక జడ్జిగా చేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం అనేది చాలా తప్పండి. దీని మీద మేము క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చు. అలాంటిది హోమ్ మినిస్టర్ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారంటే, ఇలాంటి తప్పుడు నిరాధారమైన బేస్లెస్ ఆరోపణలు చేస్తున్నారంటే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. వీళ్ళు ప్రజల్లో పబ్లిక్లో మిస్చీఫ్ చేస్తున్నారండి. ఇలాంటి క్రిమినల్ ఇంటిమిడేషన్ అనేది చేయకూడదు. అంటే ఇప్పుడు ఇదేదైతే కనుక మీరు అన్నారు మిస్చీఫ్ చేస్తున్నారు అంటున్నారు కదా, దీనికి భారత న్యాయ సంహిత అంటే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, ఏ సెక్షన్స్ వర్తించే అవకాశం ఉందంటారు జడ శ్రావణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు? అవునండి, ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఐటీ చట్టం ప్రకారం కానీ బిఎన్ఎస్ సెక్షన్ 351 ప్రకారం వీళ్ళు ప్రజల్లో ఇలాంటి మిస్చీఫ్ బేస్లెస్ ఆరోపణలు చేస్తే ఇతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలి. బిఎన్ఎస్ సెక్షన్ 351 ప్రకారం ఐటీ చట్టం ప్రకారం కూడా ఇతని మీద చర్యలు తీసుకోవచ్చండి. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసి ఇలాంటి మాటలు వాటర్ ఎన్కౌంటర్ ఇలాంటివి అనేది చేయకూడదు. ఒక హోమ్ మినిస్టర్ గారిని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇలా పబ్లిక్లో చేయడము, పబ్లిక్ని మిస్చీఫ్ చేయడము, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడము చాలా తప్పు. బిఎన్ఎస్ సెక్షన్ 351 ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకో విషయం మేడం, అక్కడ జడ శ్రావణ్ కుమార్ గారు ఒక పార్టీకి సంబంధించిన జై భీమ్ రావు పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు. ఆయన మాట్లాడుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎవరైతే ఈ నిందితులు ఎవరైతే గనక వాళ్ళకై వాళ్ళు శిక్షించుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల చేత కేసు పెట్టిస్తాను నేను, అలాగే హోమ్ మినిస్టర్ గారిని ప్రస్తుత డీజీపీ గారిని తీసుకెళ్లి జైల్లో పెడతాను. ఆయన చేస్తున్న డైరెక్ట్ వార్నింగ్ మేడం. దీన్ని థ్రెటనింగ్ కింద కూడా చూడవచ్చు అంటారా మేడం? థ్రెటనింగ్ చేస్తున్నారు. అతను
ఇందుకే అంటుంది ఇతని మీద చర్యలు తీసుకోవాలి. సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఇతను మిస్చీఫ్ చేసి ప్రజల్ని బెదిరించటాలు, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే మళ్ళీ మేము అంటే నేరస్తుల్ని మీరు అంగీకరిస్తారా? నేరస్తుల్ని మీరు సపోర్ట్ చేస్తారా? అంటే మీ గవర్నమెంట్ వస్తే నేరస్తుల్ని సపోర్ట్ చేసే గవర్నమెంటా మీది? అంటే నేరస్తులకి శిక్ష పడొద్దా? చట్టం తన పని తను చేసుకుంటుంది. ఆ చట్టం చేసే పనిలో వాళ్ళు భయపడి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు ఏదో అఘాయిత్యం చేసుకుంటున్నారు అంతే తప్ప వీళ్ళని ఇలాంటి పబ్లిక్లో ఇలా మిస్చీఫ్ చేసి ఇలాంటి ఆరోపణలు, బేస్లెస్ ఆరోపణలు అన్నీ చేసుకుంటూ ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలు పెట్టి అటు హోమ్ మినిస్టర్ గారిని, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ని ఇలాంటి బేస్లెస్ ఆరోపణలు చేయడం చాలా తప్పని నేను అంటున్నానండి. దీనికి చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒక విషయం అయితే కనుక, ఒకవైపు రాష్ట్రంలో ఈ విషయం నడుస్తుంటే మరోవైపు సుప్రీంకోర్టులో మేడం సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి సిట్ ఇచ్చిన తిరుమల లడ్డు వ్యవహారం మీద సిఐడి సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఉందో దాని ప్రకారం చర్యలు తీసుకోవచ్చు మీరంటూ వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే కనుక ఏకసభ్య కమిషన్ అని ఒకటి వేస్తే దానిని రద్దు చేయాలి అంటూ సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, దాన్ని తిప్పికొట్టడం సుప్రీంకోర్టు. ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అంతా అసలు? ఇది సుబ్రహ్మణ్య స్వామి వేశారు పిటిషన్ అనే దానికంటే వైసీపీ వాళ్ళు వేశారనే చెప్పాలండి. ఇది ఖచ్చితం, ఇది అందరికీ అర్థమవుతుంది. ఇది యాక్చువల్గా సిట్ విచారణ జరిపి దాదాపు ఛార్జ్ షీట్ మొత్తం కూడా ఫైల్ చేయటం జరిగింది. దానికి మళ్ళీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయటం కూడా జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే అప్పుడు పరిపాలనా యంత్రాంగం చేసిన పొరపాట్లు, వాళ్ళు తప్పిదాలు, దానివల్ల వచ్చిన పర్యవసానాలు, ఎవరు బాధ్యులు అనే దాని మీద మన గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే దాని మీద ఏకసభ్య కమిటీని వేయడం జరిగింది. ఆ ఏకసభ్య కమిటీ వేయడం తప్పు, మళ్ళీ ఎక్కడ వీళ్ళు బాధ్యులు ఎవరైతే బయటపడతారోనని చెప్పి వీళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. అది సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టు అది వేసిన పిటిషన్ ఏకసభ్య కమిటీ వేయటం అనేది చాలా కరెక్ట్. దాని మీద మీరు పిటిషన్ వేయటం అనేది ఎక్కడ మీరు చెప్పే ఆధారాలు ఎక్కడా లేవు, నిజమైన ఆధారాలన్నీ కూడా సిట్ ప్రూవ్ చేసింది అని దాని మీద సుప్రీంకోర్టు వీళ్ళ పిటిషన్ కొట్టివేయడం జరిగిందండి. అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించడం కోసం వేసిన పిటిషన్ అని. అది సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. ఇవన్నీ మేడం అసలు ఎలా చూడాలంటారు? ఒక వైపున అందరూ ఎవరైనా బాధితులు ఉంటారో బాధితుల తరపున పోరాడతాం మేమని చెప్పే లాయర్లను చూశాను, అలాగే కొన్ని రాజకీయ పార్టీలను చూశాను మేడం. ఎవరైతే బాధితులు ఉంటారో ఫస్ట్ టైం నిందితులను కాపాడుతాం మేమంటూ మాట్లాడుతున్న జడ శ్రావణ్ కుమార్, అలాగే జై భీమరావు పార్టీ అధ్యక్షుడైనటువంటి జడ శ్రావణ్ కుమార్ గారిని అసలు ఎలా చూడాలి అంటారు? అసలు జడ శ్రావణ్ కుమార్ గారు మీరు చేసేది చాలా తప్పండి. మీరు మొన్నటిదాకా మీరు ఎప్పుడు కూడా వాళ్ళ క్రిమినల్స్ వాళ్ళని విమర్శించడం, వాళ్ళు చేసే తప్పులన్నీ ఎత్తి చూపడం మేము ఇవన్నీ కూడా చూసాం మీ డిబేట్స్లో కూడా. కానీ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? ఇది మీ స్వార్థం కోసం క్రిమినల్స్ని సపోర్ట్ చేయడం చాలా తప్పండి. ఇది మీరు కరెక్ట్గా చేయట్లేదు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి, ఒక సీనియర్ లాయర్గా ఉండి, కొన్నాళ్ళు జడ్జిగా చేసి కూడా మీరు నిందితులకి సపోర్ట్ చేస్తూ మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీ అందరిని అంతు చూస్తాము, మీ అందరిని ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్పి బెదిరించడాలు, ఇలా ప్రజల్లో మిస్చీఫ్ చేయడాలు, ఇలాంటివన్నీ చాలా తప్పండి. మీరు తెలుసుకోండి. ఇలాగే కనుక కొనసాగితే మీరు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ మేడం.